33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో నవంబర్ 20వ తారీఖు నుండి 25వ వరకు కూడా వృశ్చిక రాశి వారికి 2 అద్భుత మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి ఇప్పుడైతే అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తూ ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. మీరు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకున్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి. ఇక ఈ వృశ్చిక రాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది, అనగా ఈ రాశివారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడు ధోరణి విధులు మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశివారు జల స్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. గుమ్మనంగా వ్యవహారాలు చక్కబడతారు. ఏవి జరగపోయినవి, ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు. మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకునడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారు
మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతను వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. అయితే నక్షత్రాలను బట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనుబరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్టుగా మాట్లాడతారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రం పుట్టినవారు ప్రతి పనిలోని కూడా అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రం పుట్టినవారి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అనురాధ నక్షత్రం పుట్టినవారు విద్య, వినయం, వివేకము కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయటంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లో బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రం పుట్టినవారు ప్రియంగా మీరు మృదు మధురంగా మాట్లాడతారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాన్ని చెప్పవచ్చు. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు. ఈ రాశివారిని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశివారు స్వార్థపరులు కారు. పరోపకారం చేయవారు. స్నేహితులకు సాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. మనం ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు. మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగానే ఉంటారు. గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా కుటుంబ సభ్యులకు మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరేంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.